యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి భక్తులకు గుడ్ న్యూస్. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం వరకు ఎంఎంటీఎస్ ట్రైన్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఎంఎంటీఎస్ సేవలకు సంబంధించి రైల్వే అధికారులు ప్రణాళికలను రూపొందించారు. దశాబ్దాల నుంచి ఆగుతూ సాగుతున్న యాదాద్రికి ఎంఎంటీసీ రైలు సేవలకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్ రైలు ప్రాజెక్టు కోసం నిధులు మంజూరయ్యాయి. త్వరలో పనులు ప్రారంభిస్తాం అని ఇటీవల ప్రకటించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అమృత భారత్ స్టేషన్ స్కీమ్ కింద గట్కేసర్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ విస్తరణపై కేంద్రం దృష్టి సారించింది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా జూన్లో ప్రాథమిక పనులు ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్ ప్రాజెక్టు పనులు వెంటనే చేపట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. గట్కేసర్ నుంచి యాదగిరిగుట్టకు రోజు 50,000 పైచిలుకుల మంది రాకపోకలు సాగిస్తుంటారని, ఎంఎంటీఎస్ షటిల్ సర్వీసులు ప్రారంభించాలని, స్థల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కోట్లాది రూపాయలతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందుకు అనుగుణంగా ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. ఆలయం ప్రారంభమైన తర్వాత యాదగిరిగుట్టకు భక్తుల తాకిడి ఎక్కువైంది. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని సాధారణ రోజుల్లో 30,000కు పైగా, శని ఆదివారం సెలవు దినాల్లో 50,000 మంది భక్తులు దర్శించుకుంటున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు యాదగిరిగుట్టకు వస్తున్నారు. అయితే యాదగిరిగుట్టకు ట్రైన్ సౌకర్యం లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది భక్తులు ప్రజా రవాణా వ్యవస్థ ఆర్టీసీ సొంత వాహనాల్లోనూ వస్తున్నారు. దీంతో యాదగిరిగుట్టకు ప్రయాణ వసతులను కల్పించాలని భక్తులు డిమాండ్ చేశారు. (2004) నుంచి అప్పటి సీఎం వైఎస్ఆర్ మొదలు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి వరకు ఎంఎంటీఎస్ విస్తరణ పనులపై ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ నిధులు మంజూరు కాకపోవడంతో పనులు మొదలు కాలేదు. మొదట్లో సికింద్రాబాద్ నుంచి భువనగిరి వరకు ఎంఎంటీఎస్ విస్తరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. క్రమంగా గట్కేసర్ నుంచి యాదాద్రి వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 2016లోనే 330 కోట్ల అంచనా నిర్మాణ వ్యయంతో అప్పట్లో ఎంఎంటీఎస్ ప్రతిపాదనలు రూపొందించారు. ఇందులో 220 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, మిగిలిన నిధులు కేంద్రం భరించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు కేటాయించడంలో జాప్యం నెలకొనడంతో ఆ ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ నగరం నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాదాద్రికి ఒక్కో టికెట్కు గరిష్టంగా ₹150 వెచ్చించి రోడ్డు మార్గం వెళ్లే భక్తులకు 2 గంటల వరకు సమయం పడుతుంది. అదే ఎంఎంటీఎస్ అందుబాటులోకి వస్తే ఒకరికి ₹20 మాత్రమే చెల్లించి సికింద్రాబాద్ నుంచి కేవలం 45 నిమిషాల నుంచి గంట వ్యవధిలో గమ్యం చేరుకోవచ్చు. రెండేళ్ల కిందట మరోసారి ఎంఎంటీఎస్ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వమే చేపట్టేలా నిర్ణయం తీసుకోగా ప్రాజెక్ట్ నిర్మాణ అంచనా వ్యయం 330 కోట్ల నుంచి 464 కోట్ల వరకు పెరిగింది. ఎంఎంటీఎస్ విస్తరణలో భాగంగానే గట్కేసర్, యాదాద్రి మధ్య 33 కిలోమీటర్ల మేర 3వ రైల్వే లైన్ నిర్మాణ పనులను చేపట్టనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంట్లో ఇటీవలే ప్రకటించారు. తాజాగా కిషన్ రెడ్డి కూడా ఈ ప్రాజెక్టు గురించి ప్రకటించడంతో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఎంఎంటీఎస్ సేవలు పొడిగింపునకు కేంద్రం ముందుకు రావడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎంఎంటీఎస్ 3వ దశ పొడిగింపుతో స్వామివారి దర్శనానికి డబ్బు, సమయం ఆదా అవుతుందని భక్తులు చెబుతున్నారు. యాదాద్రి రైల్వే స్టేషన్లో అన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు ఆపేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.